మాట్లాడుతూ వచ్చారు. సో ఇబ్బంది లేకుండా మాట్లాడుతారు. సో అసలు మీకు పదవులు ఇచ్చే ఉద్దేశంలో అధిష్టానం ఉందా లేదా, మీరు అడిగే ఉద్దేశం ఉన్నారా లేదా, అయితే పదవుల పరిస్థితి ఏంటి? పదవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. సిద్దిపేట అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫ్రీనెస్. ఓకే. అంటే ఎవరైనా అడగచ్చు, కార్యకర్త కూడా అడుగుతారు నాకు పదవి కావాలి. ఓకే. అంటే చిన్న లీడర్ నుంచి పెద్ద లీడర్ వరకు నాకు పదవి కావాలి. కాబట్టి సిద్దిపేటలో పదవులు ఇవ్వడానికి కాంపిటీషన్ బాగా అయిపోయింది. మామూలు కాంపిటీషన్ కాదు. ఓకే. అందరు ఆశిస్తారు. అయితే అందరు ఆశిస్తారు కాబట్టి కొద్దిగా వాళ్ళు ఇందులో ఎవరు వర్క్ చేస్తారు, ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ వరకు ప్రయాసపడుతున్నారు, గతంలో ఎవరు పనిచేశారు, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ మాత్రం అధిష్టానంలో ఉన్నది. కంపల్సరీగా మంచి వారికే ఇస్తారు. అది ఎవరికి ఇస్తారని తెలియదు కానీ కంపల్సరీ అందరూ కూర్చోబెట్టే నిర్ణయం చేస్తారు. ఎవరైతే చేయగలుగుతారో పార్టీకి విధేయులు ఉంటారు, భవిష్యత్తులో వీళ్ళకి ఇస్తే పార్టీ స్ట్రెంత్ అప్ అవుతుంది అనే ఉద్దేశం అట్లాంటి వాళ్ళకే పార్టీ పదవులు ఇస్తారు. అది త్వరలో ఇస్తారు. సో ఎవరికి ఇచ్చినా సంతోషపడతారా? కొత్త వాళ్ళు ఉన్నారు, పార్టీలో కొత్తగా వస్తున్న వాళ్ళు ఉన్నారు, పాత ఫస్ట్ నుంచి జెండా మోసిన వాళ్ళు అంటారు. సో దీన్ని ఈ సమస్యలు ఒకటి మేము ఫస్ట్ కూడా మేము ఒకటే అంటే కాంగ్రెస్ పార్టీలో మేము వచ్చినప్పుడు కూడా సీనియర్స్ వాళ్ళకే ప్రాధాన్యం మనం. ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళు ఉన్న పార్టీ ఉన్నా లేకున్నా, ప్రభుత్వం ఉన్నా లేకున్నా వాళ్ళు కష్టపడకుండా వచ్చారు. కాబట్టి అందులో మంచివారు ఎవరైతే పార్టీకి విధేయులుగా పనిచేస్తూ ఒక మంచి పేరు ఉన్నదో, వీళ్ళు మళ్ళీ భవిష్యత్తులో వీళ్ళు పార్టీకి పనిచేస్తారంటే అలాంటి వాళ్ళకి ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సో పాత కొత్త కలుపుకుంటే ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళ కొత్తలకి ఇచ్చినా ఇవ్వకుండా అభ్యంతరం ఏం పడం. ఒకవేళ ఇస్తే వాళ్ళు ఇష్టం మరికి పనులు కొత్త వాళ్ళు వచ్చారు పనిచేస్తారు, వాళ్ళకి ఇస్తే మాకు అభ్యంతరం లేదంటే ఇవన్నీ ఎట్లా స్వీకరిస్తారు. వర్తున్న వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అంతే. సో పాండన మీ అంటే మీ ఎక్కడన్నా మీ పుట్టి పెరిగిన గ్రామం కానీ మీ స్థానికత ఎక్కడన్నట్టు? నేను అప్పుడు చిన్నకోడు మండలంలో గుర్రాలగుంది గ్రామం అది. ఓకే. నేను 1970లో జన్మించిన. 1970 జన్మించిన. నేను చదువుకుంది కూడా మా గ్రామంలో 10th వరకు గుర్రాలగుందని హాస్టల్లో ఉన్నా. అంత పేద విద్యార్థుల మధ్యలో పెరిగినా నేను. కాబట్టి ఆ స్వచ్ఛంద సంస్థ పెట్టడానికి కూడా ఆ చిన్నప్పటి నుంచి నాకు పేద విద్యార్థులకు నాకు వచ్చిన ఫండ్స్తో వచ్చినటువంటి పాకెట్ మనీతో కూడా నేను బుక్స్ కొనిచ్చేవాడిని. ఆ స్వభావం ద్వారానే నేను ఆ స్వచ్ఛంద సంస్థ పెట్టడం జరిగింది. తర్వాత నేను ఒక టీచర్గా జాబ్ చేసిన. ఆ ఉద్యోగం చేసిన తరుణంలో కొన్ని ఈ సంస్థ తిరుగుతున్నాయి కాబట్టి అనివార్య కారణాలు కానీ సేవ చేయాలనే భావన ఉంది. అది చేసుకుంటూ కూడా మనం రాజకీయంగా కొంత ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అని చెప్పి దానికి